నువ్వు అసలు మనిషివేనా? నీచుడా, నన్ను అమ్మని కాకుండా చేసే హక్కు ఎవడిచ్చాడా నీకు? తెలిసిపోయిందా? అమ్మ నాన్న ఎవరు తెలియకుండా అనాథలా పెరిగాను. నాకు పుట్టబోయే బిడ్డతో అమ్మ అని పిలిపించుకుందాం అనుకున్నాను. నాకు అదృష్టం లేకుండా చేశావు. విద్య కూల్. ఇప్పుడు అమ్మ అయితే ఏమొస్తుంది? అందమైన నీ టమ్మీ పైన ముడతలు తప్ప. అండ్ మోరోవర్ గాజు బొమ్మ లాంటి నీ ఫిగర్ గాలి తీసేసిన బెలూన్లా అయిపోతుంది. వరల్డ్లో ది బెస్ట్ పెయింటర్ డ్రా చేయాలనుకునే అందం ఇది. నేను ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన ఫ్రేమ్లో చూసిన ఈ అందం లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలనుకున్నాను. తప్ప ఆడదానికి అసలైన అందం అమ్మతనం. పిల్లల్ని కనడం నా డ్రీమ్. నిన్ను డ్రీమ్ గర్ల్ని చేయాలనుకుంటుంటే పిల్లల్ని కంటానంటావంటే పిచ్చిదానా? షటప్. నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను కోర్టుకిడుస్తాను. నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా. నువ్వు జైల్లో పెట్టిస్తావో, మహిళా సంఘాల తరకు వెళ్తావో, కోర్టుకి ఇడుస్తావో, డూ వాట్ ఎవర్ షిట్ యు వాంట్ టు డూ. కానీ వెళ్ళే ముందు నా కోసం ఒక న్యూడ్ ఫోటో షూట్ చేసి వెళ్ళు. హౌ డేర్ యు బ్లడీ రాస్కల్. నన్ను న్యూడ్ ఫోటో షూట్ చేయమనడానికి నువ్వెవడరా? నేనెవరన్నా? నీ మొగుణ్ణి అండ్ యు ఆర్ మై ప్రాపర్టీ. సిగ్గులేదా? కట్టుకున్న పెళ్ళాన్ని న్యూడ్ ఫోటో షూట్ చేయమంటావా? నా గురించి తెలిసి కూడా నేను ఎలా చేస్తాననుకుంటున్నావు? యు ఇడియట్. నువ్వు చేయవు, నాకు తెలుసు. I have something for you. ఈ వీడియో డిలీట్ చేశానంటే నమ్మేసావు కదా? నీకు విషయం తెలుసా? మన ఇంటిమేట్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఐ స్వేర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అల్లరి చేయకుండా, అల్లరిపాలు కాకుండా ఈ షూట్ చేసే. ఐమ్ షూర్ దిస్ విల్ బి ద బెస్ట్ యాడ్ ఇన్ మై లైఫ్. కావాలంటే రెమ్యునరేషన్ కింద నీకు ఒక 10 మంది పిల్లల్ని కొనిస్తాను. వాళ్ళని ఆడుతూ పాడుతూ పెంచుకో. లుక్ విద్య, నువ్వు యాడ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్తో బెస్ట్ మోడల్ అవుతావు. లేదంటే ఆ వీడియోతో అన్పాపులర్ అవుతావు. ఆలోచించుకో. వాడు అసలు మనిషేనా? వాడిని వదలను. ఆ రాహుల్ గారిని చంపేస్తా విద్య. దాస్, ఆ పొడుగ్గు నుంచి చూడు, వాడు నా వైఫ్ బాయ్ ఫ్రెండ్. దాస్, వాడిని చంపేస్తాడంట. డోర్స్ క్లోజ్ చేసి. క్లోజ్ 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 డోర్స్ క్లోజ్. నువ్వు ఇక్కడ నుండి కాపలా. నా ఇంట్లో నన్ను చంపడానికి నా కొడుకుని, ఐ మీన్ నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకుని సెట్ చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాస్ సార్, నన్ను పిచ్చోడు అంటాడేంటి? నేను పిచ్చోడ్నా? నేను పిచ్చోడ్నా? లేదు సార్. యాక్చువల్లీ మిస్టర్ సివిల్స్ గణేష్, నాకు పిచ్చే. నా వైఫ్ అంటే నాకు పిచ్చి. అలాంటిది మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశావు. ఈ రోజు నేను వేసేస్తాను రా. విద్యా, ఈయన నేసేస్తాడంట. Are you happy? నాకు పిచ్చా, నాకు పిచ్చా. నువ్వు వీడిని చంపే హంత కూడా అవ్వద్దు. లీవ్ విద్య. నీకు ఇంత అన్యాయం చేసినట్టు వదిలేయాలా? బతకూడదు. వీడిని చంపేస్తా. గణేష్ ప్లీజ్, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. ఈ ఇష్యూలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు.
అది కాదు విద్య, ఈస్ డేంజరస్. గణేష్ ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. విద్య ఈస్ అ సైకో. Get out, I said. వెళ్ళిపో. Just get lost. I'm sorry. విద్య, ఆడు నన్ను చంపేస్తాడనే భయం కంటే కూడా ఆడి బంగారు భవిష్యత్తు ఏమవుతానే భయం నీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. యూ ఆర్ ఎ ట్రూ మదర్. కానీ మేము ఇంట్లో అక్కడ ఇక్కడ కొట్టుకుంటున్నప్పుడు, హే గణేష్, హే రాహుల్, వాట్ అ పర్ఫార్మెన్స్. నువ్వు మామూలు నటివి కాదు, మహానటివి. నిన్నిలాగే వదిలేస్తే నువ్వు గ్యారంటీ వాడితో సెట్ అయిపోతావు. నో రాహుల్ వద్దు ప్లీజ్. ఈ కత్తోనే కదా వాడు నన్ను చంపేయాలనుకున్నాడు. రాహుల్ ప్లీజ్. రాహుల్ నన్నేం చేయొద్దు. Can you just come here? నన్నేం చేయొద్దు రాహుల్. నేనేం చేయను. ప్లీజ్. Yo, what are you saying? రాహుల్ రాహుల్ ప్లీజ్ రాహుల్. నీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను ఇరిటేట్ చేసి ఉంటే ఇంకా గట్టిగా పడుస్తాను. Come here. రాహుల్ నన్నేం చేయొద్దు. Come here. Vidya. విద్యా, రే పొగరా, ఇల్లంతా ఈ పొగేంటి? రే ఎక్కడి నుంచి వస్తుంది? బయట చూద్దాం రండి.
జీవితాన్ని మింగేసిన రాహు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఈ హత్య నేనే చేశానని పోలీసుల ముందు లొంగిపోతాను. నీకేమన్నా పిచ్చా? చట్టానికి కావాల్సింది మనసాక్షి కాదు, సాక్ష్యం. 190 కేసులు సాక్ష్యం లేకుండానే క్లోజ్ అయిపోతున్నాయి. అయితే ఈ శవాన్ని మనం పూజ చేద్దాం. పూడ్చడం కాదు, తగలబెట్టేద్దాం. ఇప్పుడు ఏ సాక్ష్యం లేకుండా పోతుంది. సిటీకి దూరంలో మీకేమైనా ఫామ్ హౌస్ ఉందా? ఉంది, చేవెళ్ళ వెళ్లే దారిలో. ఇప్పుడైతే అక్కడ వాచ్మెన్ కూడా లేడు, ఊరెళ్ళాడు. బాడీని కార్లో తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టేద్దాం. ఆల్రెడీ పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం? తనని సేవ్ చేయాలంటే వేరే మార్గం లేదు. కొంచెం రిస్క్ తీసుకుని మనం కూడా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు.